గత ఎన్నికల్లో జనసేన గెలిచిన ఏకైక సీటు రాజోలు. దాంతో మళ్ళీ అక్కడి నుంచి తామే పోటీ చేస్తామంటున్నారు జన సైనికులు. సీట్ల సర్దుబాటుపై క్లారిటీ రాకముందే రాజోలు నుంచి తమ పార్టీనే పోటీ చేస్తుందని ప్రకటించారు పవన్ కళ్యాణ్. అలా కర్చీఫ్ వేశారు కానీ కేండిడేట్ మాత్రం ప్రకటించలేదు. అసలు అక్కడ జనసేన నుంచి పోటీ చేసేది ఎవరు? అక్కడి ప్రజలు మళ్ళీ ఆ పార్టీకి పట్టం కడతారా? రాజోలులో టీడీపీకి బలమైన అభ్యర్థిగా ఉన్న మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు వర్గం ఆయనకి సహకరిస్తుందా అన్న అంశాలు ఆసక్తికరంగా తయారయ్యాయి. కోనసీమ జిల్లాలో రాజోలు నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. 2004 ఎన్నికల వరకు జనరల్ కోటాలో ఉన్న ఆ సెగ్మెంట్ 2009 నాటికి ఎస్సీ రిజర్వ్డ్ అయింది. ఆ సెగ్మెంట్ రిజర్వ్డ్గా మారిన తర్వాత తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాపాక వరప్రసాదరావు గెలుపొందారు. 2014లో కాంగ్రెస్ సర్కారులో మంత్రిగా పనిచేసిన గొల్లపల్లి సూర్యారావు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. గత ఎన్నికల్లో జనసేనలోకి వచ్చిన రాపాక రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. జనసేన గెలుచుకున్న ఏకైక స్థానం రాజోలే. అయితే గెలిచిన తర్వాత రాపాక వైసీపీకి జై కొట్టడంతో జనసేనకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. నమ్మి గెలిపించుకున్న రాపాక పార్టీ ఫిరాయించడంతో రగిలిపోతున్నారు రాజోలు జనసైనికులు. ఆయన్ని ఓడించడమే లక్ష్యంగా ఎప్పటినుంచో గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. ఇప్పుడు వైసీపీ అభ్యర్థిగా మారిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు రాజోలులో తన ఇమేజ్తోనే గెలిచానని, పవన్ కళ్యాణ్ గ్లామర్తో కాదని ప్రచారం చేసుకోవటం జనసేన అభిమానుల ఆగ్రహాన్ని మరింత పెంచేస్తుందట. అందుకే రాజోలులో పవన్ అభిమానులు ఎలాగైనా రాపాకపై గెలిచి తీరాలన్న పట్టుదలతో కనిపిస్తున్నారు. ఆ క్రమంలోనే రాజోలు నుంచి తమ అభ్యర్థి పోటీ చేస్తారని ప్రకటించేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇప్పుడు కూడా మళ్లీ ఆ సీటు గెలుచుకుంటామని ధీమాతో కనిపిస్తోంది జనసేన. టీడీపీతో పొత్తు ఉంది కాబట్టి భారీ మెజార్టీతో గెలుస్తామంటున్నారు జన సైనికులు. అయితే రాజోలులో జనసేన నుంచి పోటీ చేసేదెవరు అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎమ్మెల్యే రాపాక జనసేనకు దూరం జరిగాక రాజోలు జనసేన అభ్యర్థిగా బొంతు రాజేశ్వరరావు పేరు ఫోకస్ అవుతుంది. ఆయన గత ఎన్నికల్లో రాజోలు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి జనసేనకు గట్టి పోటీ ఇచ్చి 814 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2014లోనూ ఆయన రాజోలు నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచి పరాజయం పాలయ్యారు. తర్వాత రాపాక వైసీపీలోకి రావడంతో పార్టీలో తనకు ప్రాధాన్యత దక్కడం లేదంటూ జనసేన టికెట్ రేసులోకొచ్చారు. ఆయనతో పాటు మాజీ ఐఏఎస్ అధికారి దేవా వరప్రసాద్, శేఖర్ బాబులు కూడా జనసేన టికెట్ రేసులో కనిపిస్తున్నారు. మరోవైపు మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు రాజోలు టీడీపీ అభ్యర్థిగా పోటీకి సిద్ధమవుతున్నారు. తమ నేతలకు టీడీపీ టికెట్ కూడా కన్ఫర్మ్ అయిందని ఆయన అనుచరులు ఎప్పటినుంచో ప్రచారం మొదలుపెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో జనసేనాని రాజోలు మాదే అని ప్రకటించడంతో గొల్లపల్లి శిబిరంలో టెన్షన్ కనిపిస్తోంది. ఇటువైపు చూస్తే జనసేన అభ్యర్థిపై పవన్ క్లారిటీ ఇవ్వలేదు. టికెట్ రేసులో ఒకరికి ముగ్గురు కనిపిస్తున్నారు. అయితే రాజోలు టికెట్ ఎవరికిచ్చినా కలిసి పనిచేస్తామంటున్నారు జన సైనికులు. రాపాకను ఓడించడమే తమ టార్గెట్ అని, పొత్తులో భాగంగా సీటు ఎవరికి దక్కినా సమిష్టిగా కృషి చేస్తామని చెబుతున్నారు. అయితే రేపు సీట్ల సర్దుబాటులో రాజోలు జనసేన ఖాతాలోకి వెళ్తే టీడీపీ పరంగా గొల్లపల్లి సూర్యారావు వర్గం ఆ పార్టీకి ఎంతవరకు సహకరిస్తుందనేది సందేహమే అన్న టాక్ వినిపిస్తుంది. మరి రాజోలులో పొత్తుల లెక్కలు ఆ పార్టీలకు ఎంతవరకు కలిసొస్తాయో చూడాలి.